హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొత్తగా మీకు టైలరింగ్ టిప్స్ అనేది ఈ రోజు నుంచి అయితే పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు టైలరింగ్ టిప్స్ అనేది మంచిగా మీకు అర్థమయ్యేలాగా బ్లౌజ్ టిప్స్ అనేది చెప్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఫస్ట్ వీడియో అనేది ఇదే స్టార్ట్ చేశాను మన ఛానల్లో. చూడండి, వీపు కొలుచుకునే విధానం అయితే ఈ విధంగా కొలిచేసుకోండి. నెక్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన విధంగా ఇలా అయితే ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి. చూడండి, నెక్ కరెక్ట్గా ఉండడం కోసం అది అసలు ఖర్చుకి అవతల వైపుకి. ఇప్పుడు షోల్డర్ అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. చూడండి, ఇలా మార్కింగ్ ఇచ్చేసి దీన్ని ఒక బాక్స్ టైప్లో అయితే గీసేసుకోవాలి. ఇలా నీట్గా బాక్స్ టైప్లో గీసుకొని రౌండ్ కోసం కరువు స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. అలాగే ఆమ్ రౌండ్ కోసం ఏ సైజు వారికైనా సరే ఇలా మార్కింగ్ 1.5 మార్కింగ్ ఇచ్చేసి ఇలా మనం చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఖర్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా నేను స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీకు ఎన్నో ఇంకా బ్లౌజ్ టిప్స్ అనేది చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.